నమస్కారం. వేదిక్ వైబ్స్కి స్వాగతం. మీరు వింటున్నారు శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం. పోయిన ఎపిసోడ్లో మనము 18వ శ్లోకం నేర్చుకున్నాం. ఇప్పుడు 19వ శ్లోకం. దానికంటే ముందు శ్లోకం ఏం చెబుతుందో తెలుసుకుందాం. దీని అర్థం కూడా 18వ శ్లోకానికి ఉన్న అర్థమే ఉంటుంది. శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు, ఎవరైతే శత్రువు మిత్రుడు అని తేడా లేకుండా అందరినీ ఒకేలా చూడగలుగుతాడో, గౌరవం వచ్చినా అవమానం అయినా ఒకేలా ఉండగలుగుతాడో, ఎంతో కొంచెం దొరికినా సంతోషంగా యాక్సెప్ట్ చేయగలుగుతాడో, స్ట్రాంగ్ డెసిజన్తో జీవితాన్ని ముందుకు నడిపించగలుగుతాడో అలాంటి భక్తుడు నాకు చాలా ఇష్టం. పదండి ఇక శ్లోకాన్ని మొదలు పెడదాం. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతస్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందా తుల్య నిందా తుల్య నిందా తుల్య నిందా స్తుతిర్మౌని 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 సంతుష్టో 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 యేన కేనచిత్ యేన కేనచిత్ యేన కేనచిత్ యేన కేనచిత్ అనికేతః 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 స్థిరమతిః 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 భక్తిమాన్ మే భక్తిమాన్ మే భక్తిమాన్ మే భక్తిమాన్ మే ప్రియో నరః ప్రియో నరః ప్రియో నరః ప్రియో నరః. తుల్య నిందాస్తుతిర్మౌని తుల్య నిందాస్తుతిర్మౌని తుల్య నిందాస్తుతిర్మౌని తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ సంతుష్టో యేన కేనచిత్ సంతుష్టో యేన కేనచిత్ సంతుష్టో యేన కేనచిత్ అనికేతస్థిరమతిః 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 భక్తిమాన్ మే ప్రియో నరః భక్తిమాన్ మే ప్రియో నరః భక్తిమాన్ మే ప్రియో నరః భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ 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 అనికేతస్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః అనికేతస్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః అనికేతస్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః అనికేతస్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः। तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः। तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः। तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः। చాలా బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు విన్నారంటే మీరు డిసిప్లిన్తో ప్రాక్టీస్ చేస్తున్నారని అర్థం. ఇలాగే రోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా క్లియర్ ప్రొనౌన్సియేషన్తో భగవద్గీత శ్లోకాలని చెప్పగలుగుతారు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. జై శ్రీకృష్ణ.